శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, ఈ నెంబర్ ని రాసి మీ జేబులో పెట్టుకోండి చాలు. 4 వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది. ఇలా జరగక తప్పదు. ఎందుకంటే ఈ నెంబర్ చాలా మిరాకిల్ నంబర్ అండి. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు చూస్తారు. ఎందుకంటే గనక ఈ యొక్క నెంబర్ లక్కీ నెంబర్ గా, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ గా శాస్త్రం చెప్తుంది. అయితే మీరు జోబులో రాసి పెట్టుకోవాల్సిన ఆ యొక్క నెంబర్ ఏమిటి, ఏం జరుగుతుంది ఇలా రాసి పెట్టుకోవడం వల్ల అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి చాలా వరకు కూడా సత్కార్యాల ఫలితమే వీరి జీవితంలో మంచి జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఎన్నో రకాల అడ్డంకులు, ఇబ్బందులు వీరిని వేధిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరితో పాటుగా ఉంటున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అండి. ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పారదోలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే గనక ఇలా తప్పక చేయండి. ఈ రాశి జాతకులకు చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అయినా, విద్యార్థులకు అయినా, కెరియర్ పరంగా అయినా, వృత్తి పరంగా అయినా చాలా బాగుంటుందండి. ఇలా రాసి పెట్టుకుంటే గనక మీరు జీవితంలో సక్సెస్ ని చవి చూడగలుగుతారు. ప్రేమలో ఉన్న వారికి చక్కగా ఉంటుంది. ప్రేమికులకు కూడాను చాలా చక్కగా ఉంటుంది. ప్రేమిక భాగస్వామి దగ్గర అవుతారు. కెరియర్ పరంగా బాగుంటుంది. ఉద్యోగం చేసే వారికి చక్కగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. మీ బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, అలాగే తగిన గుర్తింపు కలగడం లాంటివి ఎన్నో రకాల ఆశ్చర్యకర ఫలితాలు చూస్తారు అన్నమాట. ఇక ఈ రాశి వారి జాతకులు గుర్తు పెట్టుకోండి, వృత్తి చేస్తారు కదండి. రోజువారీ కూలీలు కావచ్చు, లేదా కొంచెం కష్టపడితేనే డబ్బు వస్తుంది. కొంచెం కష్టం ఎక్కువగానే ఉంది. కష్టపడకుండా అస్సలు మీకైతే డబ్బు రాదు అన్నమాట. కష్టానికి తగ్గట్లుగా ఫలితం వస్తుంది. ఒకవేళ కష్టపడకుండా మీ దగ్గరికి రూపాయి కూడా రాదు అని గుర్తు పెట్టుకోండి. మీ యొక్క కష్టం 100కి 200% ఉండాలి. కాబట్టి బాగా కష్టపడండి. అప్పుడే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలితం తప్పనిసరిగా కలుగుతుంది అన్నమాట. మీరు తృప్తిగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి మొత్తం మీద చూస్తే గనక చక్కగా ఉంటుందండి ఈ యొక్క పరిహారం. డబ్బు పరంగా బాగుంటుంది. కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతాయి. అంటే రుణ సంబంధిత సమస్యలు తీరిపోతాయి. మానసిక అగచాట్ల నుండి బయటపడతారు. ఎంత కఠిన సమస్య అయినా తీరిపోతుంది. ఈ యొక్క నెంబర్ ని రాసి మీ జోబులో పెట్టుకుంటే గనక నలుదిశలా ధనం అనేది తప్పక దూసుకొస్తుంది. ఈ నెంబర్ రాసుకుని మీ దగ్గర పెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ నెంబర్ ఏమిటంటే గనక దైవానుగ్రహం కలిగినది. లక్ష్మీదేవి అంటే అందరికీ ఇష్టమండి. అటువంటి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన నెంబర్స్ అండి ఇవి. ఈ యొక్క నెంబర్ పరమ పవిత్రమైన నెంబర్. మనకి నార్మల్ గా ఏమిటంటే పురాణ గ్రంథం అని చాలా పాత గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది ఈ రాశి వారికి సరి సమానమైన నెంబర్ అన్నమాట. ఈ నెంబర్ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమిటంటే ఏదో ఒక రూపంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఈ రోజు డబ్బు లేదే మా దగ్గర అనే బాధ ఉండదండి. ఖచ్చితంగా మీరు గమనించుకోండి. ఈ రోజు మా దగ్గర డబ్బు లేదే, ఈ రోజు మా దగ్గరికి డబ్బు రావడం లేదు అని మనం చాలా సార్లు బాధపడిపోతూ ఉంటాము. కొంతమంది పర్సుల్లో కావచ్చు, జోబుల్లో కావచ్చు, చిల్లి గవ్వ కూడా ఉండదు. ఈ రాశి వారికి ఇలా చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే గనక ఈ యొక్క నెంబర్ రాసి పెట్టుకుంటే గనక జోబులో కావచ్చు, పర్సులో కావచ్చు, నిరంతరము కూడా డబ్బు ఆడుతూ ఉంటుంది. డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక తెల్లని కాగితం తీసుకోండి. ఏ రోజు అయినా
ఈ పరిహారం చేయొచ్చండి. కానీ ఒంటి స్నానమైనా చేసి పరిహారం చేయండి. ఎందుకంటే మనము నీసు లాంటివి తింటూ ఉంటాం కదండి. లక్ష్మీదేవికి సంబంధించిన నెంబర్స్ ఇవి కాబట్టి స్నానం చేసి చక్కగా ఒంటి స్నానం చేసుకొని, లేకుంటే మీరు ఏమిటంటే తల స్నానమైనా చేసుకొని దీపం పెట్టుకుంటే గనక దీపం పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ వంటి స్నానం అయితే చేయండి. తెల్లని కాగితం తీసుకొని దాని మీద రెడ్ పెన్ ఉంటుంది కదండి, రెడ్ పెన్ తీసుకోండి. ఇప్పుడు చెప్పే ఈ నెంబర్స్ ని రాసుకోండి. ఈ యొక్క నెంబర్స్ ఏమిటంటే గనక 888555 అండి. ఈ యొక్క నెంబర్స్ చాలా వరకు మీ సంపాదనను ట్రిపుల్ చేస్తాయి. 555 అనే నెంబర్ ఏమిటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అమ్మవారు ఈ నెంబర్ ని ఇష్టపడుతూ ఉంటారు. లక్ష్మీదేవి రూపము 5 అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 నెంబర్స్ ని కూడా రాసుకోండి. ముందుగా 888 రాసిన తర్వాత 555 తర్వాత రాయండి. ఇలా రాసి సంకల్పం చెప్పుకోండి. మీ సంకల్పం ఎలా ఉండాలి అంటే గనక ధనం రావాలి, 4 వైపుల నుండి ఆకర్షించాలి. ఇక ఇలా చెప్పేసుకుని మీరు ఈ యొక్క పరిహారం చేసుకోండి. ఆ యొక్క కాగితాన్ని మడిచి మీ జేబులో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ధన ప్రవాహం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, సంపాదన మిగులుతుంది. అధిక ఖర్చుల నుండి బయటపడి అవసరాలకు ధనాన్ని ఉపయోగించుకున్న వారు అవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.